కరీంనగర్ లో అన్ని రకాల ఫంక్షన్స్ కి అందుబాటులో 400కి సరిపడా సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్ హాల్ ఈవీకే బంకెట్ హాల్ సీతారాంపూర్ కరీంనగర్ 9704360436. ఎంత ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే నాకు చచ్చిపోవాలని ఉంది. ఇప్పుడు నాకు వీడి వల్ల నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లో గౌరవం లేదు, బయట గౌరవం లేదు, ఎక్కడ గౌరవం లేదు. దేశాలు పంపిస్తానని 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకొని. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక 2 ఏళ్ల కింద ఏర్పడినటువంటి శ్రీ విఘ్నేశ్వర కన్సల్టెన్సీ బాధితులు కొంతమంది మన సుమన్ టీవీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే గతంలో ఈ శ్రీ విఘ్నేశ్వర కన్సల్టెన్సీ పైన ఒక వ్యక్తి మన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్రీ విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో ఏంటంటే చాలామంది ఎవరైతే ఇతర దేశాలకు వెళ్తారో అలాంటి వారికి వీసాలు ఇప్పిస్తాం, మా పాస్పోర్ట్ ఇప్పిస్తాం, మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్కి పంపించే బాధ్యత మాదంటూ ఒక కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే శ్రీ విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ. అందులో ఒక మేనేజర్గా రాచకొండ మహేష్ అందులో పెట్టడం జరిగిందన్నట్టుగా మనకు తెలిసిన విషయం ఇదైతే. ఈ ఎవరైతే రాచకొండ మహేష్ ఉన్నారో అందులో మేనేజర్గా పనిచేసిన వ్యక్తి, అతను గతంలో మన సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆఫీసు ఎవరైతే పెట్టారో రౌతు వాసు అని చెప్పేసి మనకు ఆ రాచకొండ మహేష్ చెప్పడం జరిగింది. ఆ రౌతు వాసు ఆఫీస్ని పెట్టి అందులో నన్ను మేనేజర్గా పెట్టడం జరిగింది. అందులో నుండి చాలా మంది, కొన్ని వందల మంది ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళి నేనే రిసీవ్ చేసుకుంటాం అని చెప్పేసి రాచకొండ మహేష్ మనకు చెప్పడం జరిగింది. అయితే అందులో నుండి కొన్ని కోట్లు, ఇదంతా కూడా కోట్ల వ్యవహారం ఉంది, లక్షలు కూడా కాదు, కొన్ని వందల మంది దగ్గర కోట్ల వ్యవహారంలో డబ్బులు తీసుకున్న తర్వాత ఆఫీస్ మొత్తం ఎత్తివేయడం జరిగిందంట. అయితే సదరు ఎవరైతే ఆ మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ మనకు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఓన్లీ నన్ను మేనేజర్గా తీసుకున్నాడు, నేను అందులో మేనేజర్గా పనిచేశాను. అయితే ఆ పనిచేసిన క్రమంలో చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రౌతు వాస్ అనే వ్యక్తి ఎవరికి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, నన్ను ముందు పెట్టాడు. నేను రౌతు వాసు నమ్మాను, నమ్మిన తర్వాత నేను మేనేజర్గా అతను నమ్మి ఆఫీసులో కూర్చొని ఎవరైతే వస్తారో వాళ్ళందరి దగ్గర నేను అమౌంట్ తీసుకుంటూ వాళ్ళకి వీసాలు, పాస్పోర్ట్లు ఇచ్చేవాడిని. అయితే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ రౌతు వాసు ఆఫీసు ఎత్తివేశాడో, ఆ ఎత్తివేసిన తర్వాతనే నాకు కూడా తెలిసింది, నేను కూడా మోసపోయానని తెలిసింది. అయితే ఎవరైతే ఈ డబ్బులు అయితే ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా పైన పడుతున్నారు. రాచకొండ మహేష్ మనకు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సుమన్ టీవీలో వచ్చిన ఈ కథనాన్ని చూసిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఈ కన్సల్టెన్సీ విఘ్నేశ్వర కన్సల్టెన్సీ బాధితులు చాలా మంది మనకు ఫోన్ చేయడం జరిగింది. సార్, వాస్తవానికి కూడా ఆ రౌతు వాస్ అనే వ్యక్తి మాకు ఎవరికి కూడా తెలియదు, మేమైతే డబ్బులు ఇచ్చింది ఆఫీసులో ఉన్నటువంటి రాచకొండ మహేష్ అనే వ్యక్తికి మాత్రమే మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. సో మేము అతన్ని అడుగుతాము. ఆ రౌతు వాస్ అనే వ్యక్తి మాకు ఎప్పుడు ముఖపరిచయం లేదు, మేము అతను వాయిస్ కూడా మేము ఎప్పుడు వినలేదు. ఇతను కూడా అందులో పాత్ర ఉంది. మీతో చెప్పిన ఏదైతే కథనాలు ఉన్నాయో అదంతా కల్పితం, అదంతా అబద్ధం. ఇందులో రౌతు వాసు సహా రాచకొండ మహేష్ కూడా ఇందులో పాత్ర ఉంది. మా దగ్గర నుండి డబ్బులు తీసుకుంది మాత్రం రాచకొండ మహేషే, మమ్మల్ని మోసం చేసింది మాత్రం రాచకొండ మహేషే. మాకు ఈ ఎవరైతే ఉన్నారో రౌతు వాసు అనే వ్యక్తితో మాకు సంబంధం లేదు, దయచేసి మాకు న్యాయం చేయనట్టు సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఒకసారి వారు ఎప్పుడు జరిగింది, ఇదంతా ఎలా జరిగింది, వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, అసలు ఏందనే విషయం వారిని అడిగి మనం తెలుసుకుందాం. నా పేరు రమేష్, మాది బతికేపల్లి గ్రామం, పెగడపల్లి మండల్, జిల్లా జగిత్యాల. రాచకొండ మహేష్ సుద్దపల్లి మా ఊరు దగ్గరనే ఊరు కాబట్టి మేము ఆయనకు గిట్నే దుబాయ్, మస్కట్, వితౌట్ సైప్రస్, అర్మేనియా ఇలాంటి దేశాలు పంపిస్తానని అంటే మేము సైప్రస్ కట్టుకున్నాం. సైప్రస్ కట్టుకుంటే మాకు 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకొని. ప్రజెంట్గా అతను అప్పుడు ఎలాంటి ఆఫీస్ లేదు, ఏం లేదు, వాళ్ళ ఓన్గా వాళ్ళ ఇంట్లోనే మేము డబ్బులు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు మొత్తం పట్టుకొని ఇప్పుడు ఆయనే పరారులో ఉన్నాడు, అతడు దొరకడం లేదు. ఇది జరిగిన సంభాషణ. వాసు అనే వ్యక్తి మనకు ఎలాంటి సంబంధం లేదు. రాచకొండ మహేష్ అనే వ్యక్తి మా ఊరు దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన నమ్మి మేము డబ్బులు కట్టడం జరిగింది. మాలాంటి వాళ్ళు 190 మంది బలైనరు.
మా అందరం 3 లక్షలు కట్టి బలి అయి ఉన్నారు. చాలామంది ఇబ్బందులు పడుతుర్రు. నంచెర్ల తిరుపతి అనే వ్యక్తి పాపం ఈ అప్పుల బాధకు తట్టుకోలేక ఆయన కూడా ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. ఈ మా కుటుంబాలన్నీ ఇక మందు తాగి చావడం తప్ప వేరే వితౌట్ ఎలాంటి చాలా ప్రాబ్లాలు ఉన్నాయి మాకు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని, గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు వెంకటరమణ, మాది జగిత్యాల జిల్లా పేడపల్లి మండలం నందగిరి గ్రామం. నాకు 45 ఏళ్ళు ఉంటాయి. అయితే నేను రీసెంట్గా ఇల్లు కట్టిన, దానికోసమైనా 5 లక్షల బాకీ అయింది నాకు. బాకీ అయితే మా ఫ్రెండ్ ఒకవేళ సజెషన్ ఇచ్చిండు, ఇక్కడ మంచిగా యూరోప్ పంపిస్తుండు, మీకు ₹1,00,000 శాలరీ ఉంటుందని చెప్పి పంపిస్తుండు అని చెప్పేసరికి మేము జగిత్యాల ఆయన నివాసం ఉంటున్న రాచకొండ మహేష్ సుద్దపల్లి గ్రామం అతనిది, ఆయనను కన్సల్ట్ చేసినాం. ఆయనను అడిగితే 3.5 లక్షలు అవుతుందని చెప్పిండు. పర్లేదని అన్నాం. ఆయన కానీ ఇన్స్టాల్మెంట్లో కట్టాలని చెప్పిండు. ఒక్కొక్క టైప్లో 50,000, 50,000, 1,00,000, 2 లక్షలు ఈ విధంగా తీసుకున్నాడు. విఎఫ్ఎస్ అని 1,00,000, టికెట్ ఇష్యూ అయినప్పుడు 2 లక్షలు, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో తీసుకున్నాడు. ఇగో మీరు పోకుంటే మాది జిమ్మదారి, ఎలాంటి జిమ్మదారి అయినా మీకు ఇగో నేను బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా, 100% జెన్యున్గా నేను మిమ్మల్ని పంపిస్తున్నా అన్నట్టు రాసిచ్చిండు. ఒకవేళ పంపించని ఎడల మీ డబ్బులు మీకు వాపసు ఇవ్వబడును అని కూడా రాసిచ్చిండు. ఇలాంటిది చూసి నమ్మి మేము ముందుకు పోయినాం. లేకపోతే ఇంత 3.5 లక్షలు మా దగ్గర లేవు. ప్రతి ఒక్క రూపాయి అప్పు తీసుకొచ్చి ఇతను కట్టినాం. పోతాం అని అంటే లాస్ట్కి టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చి హైదరాబాద్ దాకా పోయినాం. పోయి వాపస్ వచ్చినాం. ఇది ఫేక్ టికెట్, ఫేక్ వీసా. ఇది వీసా ఫేకే, అన్ని ఫేకే. మేము ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఆయనే పారిపోయిండు. ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాడు, మెల్లమెల్లగా రికవర్ అయ్యేసరికి డబ్బులు ఎక్కువ అయ్యేసరికి ఆఫీస్ పెట్టిండు. ఆఫీస్ పెట్టిన తర్వాత ఆఫీస్లో ఓ 10 మంది 4-5 పని మనుషులను పెట్టుకున్నాడు. ఇదంతా నాదే ఓన్, మీకే ఎలాంటి బాధ లేకుండా మిమ్మల్ని పంపిస్తా అనుకుంటా చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. తీరా లాస్ట్ టైం దాకా ఒక 100-150 మందిని తీసుకున్నాడు. ఇట్లనే అందరి దగ్గర డబ్బులు కట్టించి ఉన్నాడు. లాస్ట్ మూమెంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఫేక్ అని తెలిసిన తర్వాత వచ్చేసరికి లాక్ చేసి బయట ఫరారీలు ఉన్నాడు. మధ్యాహ్నం ఒక 2 సార్లు కాంటాక్ట్ అయ్యిండు. మీరు పోతారన్న, అట్లాంటిది ఏం లేదు, నేను ఇక మళ్ళీ పంపిస్తా అనుకుంటా మళ్ళీ కూడా మోసం చేసిండు. అయినా కానీ పంపించలేదు, ఏం లేదు. నాది ఈ మధ్యన ఏమంటుండు, ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మేనేజర్ను, నాకు ఇలాంటిది లేదు అలాంటిది లేదు, నేను ఓనర్ని కాదని చెప్పుకొని తిరుగుతుండు. వాసుకు ఎలాంటి సంబంధం లేదు, వాసు ఎవరో మాకు తెలియదు, అన్నిటికీ మేమే బాధ్యత అని రాచకొండ మహేష్ చెప్పిండు. ఇప్పుడు మాత్రం ఇవి ఫరారీలు ఉన్నాడు. 1.5 ఇయర్కి ఎక్కువ అవుతుందండి. మిత్తిలోళ్ళు ఇంటికి వచ్చి తిడుతుర్రు. మేము భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మాకు చిన్న పాప ఉందండి, 5 సంవత్సరాల పాప. 45 సంవత్సరాల ఏజ్లో 5 సంవత్సరాల పాపకు నేను ఏ విధంగా పోషించగలుగుతా? ఈ 3.5 లక్షలు బాకీ ఇది, ప్లస్ నాకు ఇల్లు కట్టుకున్నందుకు 5 లక్షలు, 8-9 లక్షల అప్పు ఉన్నది సార్. దయచేసి ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, మీడియా మిత్రులు కానీ దయచేసి మీరందరు దయతలచి మాలాంటి వారికి కొంచెం సాయం చేయగలరని మరి కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. మల్లేశం, విజయగిరి. నేను మా ఊరు వాళ్ళ ఊరు సుద్దపల్లి దగ్గరనే. అవంటే నేను కూరలు అమ్ముకుంటా. నన్ను ఈ అంకాలు బెండకాయలు అమ్మితే ఏం రెండుతుంది, నేను చెప్పిన చోటుకు వాళ్ళ తమ్ముడు కూడా చెప్తే నేను విన్నాను. కాకపోతే ఇంత జీతం ఉంటుంది, ఇంత ఉంటుంది పో అని చెప్పిండు. చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిన. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు తెలిసే బాగా, కానీ తెలిసి కూడా నన్ను నమ్మితే నాకు బాగా మోసం చేసిండు. ఇది ఎందుకంటే నేను 2 లక్షలు ఇచ్చినాక తర్వాత కూడా ఏదో ఒకటి చేసి నన్ను మోసం చేసిండు. 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా ఇగవో అగవో ఇగత్తది అగవత్తది ఏదో ఒకటి మాట్లాడితే ఏం మాట్లాడతలేరు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అడిగితే ఇగత్తడు అగత్తడు రేపత్తడు ఎందుకు రాడా ఇయ్యడా అని మాట్లాడారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా రోజు పోయి కలుతున్నా, అత్తడు ఎందుకు అదవుతాడు ఇదవుతాడు. అలా తమ్మునికి కూడా చెప్పిన, నాకే ఫోన్ చేస్తలేడు మీకట్టే చేస్తాడు అన్నాడు. కానీ చెప్పింది మాత్రం వాళ్ళ తమ్ముడు ఎక్కువ. నాకు ఈ మనిషి ఎక్కువ తెలియదు. తెలిసినా కానీ తెలంగాణ ఏదో ఒకటి చేసి
ఇప్పిరి అని అడుగుతా కూడా వాళ్ళ తమ్ముడు ఏది మాట్లాడలేదు. నా పేరు భాస్కర్ రెడ్డి, మాది ధర్మారం మండలం, మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట విలేజ్ మాది. ఈ రాచకొండ మహేష్ దగ్గర 2023 జనవరి 4 తారీఖు నాడు నేను ₹1,00,000 కట్టి సైప్రస్ పోదామని జాయిన్ అయినా. ఫస్ట్ 1,00,000 తీసుకున్నాడు, తర్వాత మళ్ళా 1,00,000 తీసుకున్నాడు టికెట్ వస్తుందని. ఆ తర్వాత టికెట్ లేదు, ఏం లేదు, దాదాపు 10 టికెట్లు ఇచ్చిండు పోతామని. ఒకసారి వెదర్ మంచిగా లేదంటాడు, ఒకసారి అక్కడ యుద్ధం జరుగుతుంది అంటాడు, ఒకసారి ఏదంటాడు అదంటాడు. లాస్ట్కి వస్తే జనవరి 2వ తారీఖు నాడు మళ్ళా 1,20,000 తీసుకొని ఎల్లుండి పోతామని చెప్పిండు. అందరు మోసం చేసిండు. ఈ అన్నలు అందరి మమ్మల్ని అందరు హైదరాబాద్ పంపించిండు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పోవచ్చు అని పంపించిండు. అది డూప్లికేట్ వీసా, టికెట్లు డూప్లికేటు, వీసా డూప్లికేటు, అక్కడ పని లేదు, ఏం లేదు. కేవలం €100 మా చేతికి ఇచ్చి పొమ్మని చెప్పిండు. అక్కడ మేము రిసీవ్ చేసుకుంటాడు పొమ్మన్నాడు. అక్కడ రిసీవ్ చేసుకుంటూ పొమ్మని చెప్పి మాకు ఈ మనిషి ఇక్కడికి వెళ్ళి ఆఫీస్ క్లోజ్ చేసి తప్పించుకపోయాడు. ఏమన్నంటే రౌతు వాసు నన్ను మోసం చేసింది అంటుండు. వాస్తవానికి రౌతు వాసుకును మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము డబ్బులు ఇచ్చింది రాచకొండ మహేష్కు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ముంగట్నే ఇచ్చిన పైసలు మేము. ఈయన తప్పించుకపోయిన తర్వాత వాళ్ళ భార్య దగ్గరికి పోతే ఇస్తాడు అన్న, మీకు డిసెంబర్ 4 తారీఖు నాడు ఇస్తాడు. వాళ్ళ ఇంటికి కూడా పోయినాం, ప్రతి ఇక్కడ కిరాయి ఇంటికైనా అంతటా తిరిగినా కానీ ఆ మహేష్ లేడు, వీళ్ళ భార్య లేదు. రాత్రి సామాన్ అంతా షిఫ్ట్ చేసుకునేటో పారిపోయారు వాళ్ళంతా కలిసి. ఇక టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తుండు, ఫేస్బుక్లలో పెట్టి నేను మోసం చేయలేదు, నాకు సంబంధం లేదు, రాచకొండ మహేష్ అని చెప్తుండు. కాకపోతే అసలు ముద్దాయి, అసలు దోషి రాచకొండ మహేషే. అన్ని ఫేక్ సర్టిఫికెట్లు, ప్రతి ఒక్కటి ఫేక్ సర్టిఫికెట్లు. మా టికెట్ ఫేకే, వీసా ఫేకే. మాకు ఐటీ డాక్యుమెంట్ అని ఐటీ కట్టాలని 2,000 తీసుకున్నాడు ఐటీతోని, అది ఫేకే. ఇప్పటికి అతను ఇచ్చిన ఫేకు ఐటీ డాక్యుమెంట్ మా దగ్గరనే ఉన్నది. ఐటీది ఇప్పటికి మా దగ్గరనే ఉన్నది. ఎంత ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే నాకు చచ్చిపోవాలని ఉంది. ఇప్పుడు నాకు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లో గౌరవం లేదు, బయట గౌరవం లేదు, ఎక్కడ గౌరవం లేదు, అసలు చచ్చిపోవాలన్న పరిస్థితి. మాకు చావు కారణం అతడు అవుతాడు. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళి తర్వాత సిఐ గారి దగ్గరికి వెళ్ళినా, జగిత్యాల సిఐ గారి దగ్గరికి, అక్కడికి వెళ్ళి మేము అతి కష్టం మీద ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొచ్చిన, మా ధర్మారం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. నేను ఎక్కడ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. అంతే, అది కేసు ఫైల్ అయింది. 420 కేసు సార్, అది నార్మల్ కేసు, అది 420 కేసే. అది దాదాపు ₹6 కోట్ల మోసం చేసిన వ్యక్తి, 150 మందిని మోసం చేసి ₹6 కోట్ల జేబులు వేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అందులో ఉండేది జస్ట్ 420 కేసు, నార్మల్ చీటింగ్ కేసుకు పెట్టి అతన్ని బయటికి పంపించేసాడు. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు. ఏ పోలీస్ స్టేషన్లో చర్య లేదు, ఎక్కడ చర్య లేదు అతని మీద. మా అందరి బతుకులు చాలా ప్రమాదంలో ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం అందరం. మేము ఆ విధంగా దయచేసి మాకేమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఈ విషయం మీద చర్య తీసుకోవాలని ప్రతి డిపార్ట్మెంట్ను ఆదేశించాలని కోరుకుంటున్నాం. మేము ఈ విజయపెట్టి నేను 2 సంవత్సరాలు అవుతుంది, ఈ కేసు నడబట్టి 1 ఇయర్ అవుతుంది. అయినా కానీ మేము డిఎస్పీకి కంప్లైంట్ చేసాం, ఎస్పీకి కంప్లైంట్ చేసాం, సిఐ కేసు నమోదు చేశాడు. ఎవరు చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అక్కడ జగిత్యాల సర్కిల్ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కానీ మీకు బయట దేశాలు ఎందుకు, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడనే మీకు బతుకులు ఉన్నాయి అని చెప్పాడు. బయట రాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతురు అంటే, సార్ ఏం చేసి బతుకుతురు సార్ అంటే, ఇక్కడ నాటేసుకోవచ్చుగా మీరు అని చెప్పాలంటే, మేము చదువుకున్న చదువులకు ఈ నాటేసుకొని మేము ఇక్కడ బతుకుమంటారా? ఎమ్మెల్యే సుతా మాకు ఇలా అనడం చాలా తప్పు. మేము ఇక్కడ మాకు ఆధారం లేకనే మేము బయట వలస పోవాలని చూస్తున్నాం. ఇలా మాట్లాడడం తప్పు. అందరు కలిసి మళ్ళీ ఈ సిఐకి సపోర్ట్ చేశారు. సిఐ ₹1,20,00,000 తీసుకొని ఈ కేసును పక్కదారి పట్టించాడు. ఈ మహేష్ అనే వ్యక్తి ఆయనకు సిఐకి ₹1,20,00,000 ఇచ్చాడు. ఇచ్చి కేసును పక్కదారి పట్టించి 4 రోజుల లోపల ఆల్రెడీ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడు బయటకి. ఇది ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో మాకు అర్థమవుతలేదు. కొంచెం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు సహాయపడగలరు. మణియార్ నుంచి మాది ఇదే బాధ. అప్పులు కడదామన్నా కానీ, మిత్తులు కడదామన్నా కానీ మా దగ్గర రూపాయలు లేవు. ఇంటికాడ ముఖం చూపించలేక బయట హైదరాబాద్ పోయి ఉండాల్సి వస్తుంది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడని తెలిసింది మొన్న. ఆయన 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కొంటానని అంటుండంట. మా డబ్బులన్నీ తీసుకొని మమ్మల్ని ముంచి మమ్మల్ని చేసుకుంటూ దొంగతనాన బిల్డింగులు కొనుక్కుంటూ పెద్ద కావడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వం ఆదుకొని పోలీస్ డిపార్ట్మెంటు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.